హలో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసేసుకోండి. మీకు మంచి మంచి మంగళగిరి చీరలు ప్రింట్లు అంటే హ్యాండ్లూము పట్టు వాటిపైన ప్రింట్లు వేయించినవి, అలాగే పట్టు నా కలెక్షను ఇవన్నీ మీకు చూపించాలని వచ్చాను. చూసేద్దామా? ఇదిగోండి, ఇది ఏం పట్టు అని నేను చెప్పలేను, పట్టు చీర అంతే. అది ఏంటి అంటే నేను చెప్పలేను. ఇదిగోండి, అది శారీ అంతా ఇలా గంగా జమున బార్డర్లా ఉండి ఇది రిచ్ పళ్ళు వచ్చింది బ్లూ. నేను కంగారు ఆగదు కదా, పెద్ద వీడియో చేసేలోపు నేనే చూపించేస్తూ ఉంటాను. నాదే చీర. ఇదిగోండి, ఇది పౌటంచండి ఇలాగా. ఇదే ప్రింటెడ్ చిన్న ప్రింట్, ఇలా బ్లౌజ్. ఎంత బాగుంది చూసారా చీర? ఇదినా అదే బాగుందా? వస్తున్నాయి కదా పూజలు, వారాహి నవరాత్రులు, గురు పౌర్ణమి, తొలి ఏకాదశి, ఒకటి కాదు ఇంకా అన్నీ స్టార్ట్. ఒక్క నెల వెయిట్ చేస్తే పండుగలే పండుగలు, చీరలే చీరలు, చీరలమ్మో చీరలు. ఇది పట్టు అండి, అది పద్మగారి చీర. అలాగే ఇవి నేను ఎప్పటి నుంచో చూపిస్తూనే ఉంటున్నాను, మంగళగిరి హ్యాండ్లూమ్ చీరే. ఒకవేళ ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, గోల్డ్ బార్డర్. నచ్చితే ఆర్డర్ చేసుకోండి, ఎంతో కొంత తగ్గించి ఇస్తా ఈ చీర ఒకటి. ఓకే, ఇది ఇవ్వను, అదొక్కటే ఇస్తాను. అది నన్ను నిన్ను వీడని నీడను నేను నన్నే పట్టుకుని వేలాడుతుంది ఇది సంవత్సరం నుంచి. ప్రింట్ బాగుందని వేయిస్తే ఎందుకో ఒక్కొక్కసారి వెళ్ళవు అంతే చీరలో. దాని మీద ఎవరో దృష్టి పెట్టలేదు, ఈసారి ఫస్ట్ అదే చీర వెళ్తుంది. ఇది బ్లౌజ్ అండి, ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ చీరే. ఇలా ఉంది, పోచంపల్లి చెక్స్లా వచ్చి కల్నేత థ్రెడ్లా పెట్టాడండి, డబల్ నేత థ్రెడ్. ఎంత బాగుందో చీర ఇది. ఇది ఇది కాదండి తగ్గించేది, అదొక్క చీర మాత్రమే తగ్గిస్తానే. ఇవి ఓపెన్ చేసామంటే ఇంక ఇలాగే ఉంటాయి, వీటితోటే టైం అంతా సరిపోతుంది నాకు. ఓకే, అలాగే ఇది ఏమంటారు దీన్ని, బొబ్బులు కాటన్ అండి. నాకు ఒక అమ్మ ఉన్నారు బొబ్బులి వైపు, అటువైపు వెళ్ళినప్పుడు ఫంక్షన్కి బొబ్బుల్లో స్టే చేశాను 1 డే. అప్పుడు చీరలు కొన్నాను ప్లెయిన్, చాలా అన్నీ అమ్మేశాను. సింగిల్ పీస్ ఉంటే ప్రింట్ వేయించేసాను దీన్ని. వీటికి బ్లౌజులు ఉండవండి, వీటికి బ్లౌజులు ఉండవు, ఈ డస్ట్ ఉండవు, ఈ మన సొంత చీరలు. ఇది శారీ, ఎంత బాగుందో చీర, బాగుంది. ప్రింట్ వేయించానండి, హ్యాండ్లూము. దీనికి బ్లౌజ్ ఉండదు, మనకు నచ్చింది ఈ కలరు. కలంకారీ కాదు, మంగళగిరి హ్యాండ్లూమ్ ఉంటుంది కదా కలనేది, ఆ బ్లౌజ్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ చేయించాలి ఏ చీరలైనా. ఒకవేళ నిజంగా ఈ చీర ఎవరైనా కొనుక్కుంటే ఫస్ట్ 1 గంట ఎండలో వేసుకుని తర్వాత తిరగేసి ఐరన్ చేయించుకుని, ఇప్పుడు చూపించే చీరలన్నీ ప్రింట్ వేసి వెంటనే వచ్చేసినాయి. కాబట్టి నేను అంత మేము టైం దొరికితే పాలిష్ చేయించేస్తామండి, పాలిష్ చేస్తే ఇంకా గొడవ ఉండదు. అలాగే ఇది జూట్ అంతే, కోట జూట్ సారీ అంతే. ఇది బ్లౌజ్ వస్తుంది, ఇది పళ్ళు వస్తుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. ఈ చీరలు చాలా బాగుంటాయి. ఇవి కూడా 2000 పైన, 5000 లోపు ఉన్నాయి ఈ చీర. ఇది కూడా అంతే. నేనే వీడియోలు చేసేసి కూడా ఇచ్చేస్తున్నాను. చాలా కొంటాను, నచ్చిన చీరలు ఒకటే కొనండి. కస్టమర్లు ఒక్కళ్ళే కాదు కదా ఉండేది, అడుగుతారు కదా. ఇది ఇలా ట్రాన్స్పరెంట్ వచ్చి, ఇది పౌటంచు, ఇదే సేమ్ బ్లౌజు. కింద పైన కూడా ఇలా పెద్దది గోల్డ్ బార్డర్ అండి, ఇలా కనిపించిందా? శారీ అంతా ఇలాగా ద్రాక్ష గుత్తులు ప్రింట్. ఈ ప్రింట్ నాకు చాలా ఇష్టమైన ప్రింట్ అనమాట. ఇలా ఉంటుంది, బాగుంది. అలాగే
ఇవి కూడా మంగళగిరిలో క్రష్ పట్టు. క్రష్ పట్టు అంటే ఇది పౌటంచ్ వస్తుంది. ఇది సేమ్ ఎల్లోనే బ్లౌజ్ వస్తుంది. గద్వాల బార్డర్కి వచ్చినట్టు పైనేమో చిన్న బార్డరు, శారీ అంతా ఈ కలర్ వస్తుంది, వైలెట్ కలర్. ఇది గద్వాల గ్యాప్ బార్డర్ వచ్చినట్టుగా ఇలా గ్యాప్ బార్డర్ వస్తుంది. ఇది పట్టు ఐటమేనండి, అయితే క్రష్ ఐటమ్ అనమాట. ఐరన్ చేస్తే సాఫ్ట్గా వచ్చేస్తుందండి. మనకి ఇలా వద్దు అనుకుంటే ఐరన్ చేస్తే సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇదొక కలరు, దాంట్లో ఇదొక కలరు. ఇది చాక్లెట్ కలర్కి వస్తుంది. కొద్దిగా కలర్లు ఏమన్నా కొంచెం అటు ఇటుగా ఉన్నా అడ్జస్ట్ అయిపోండి. 1-4 సార్లు మీకు కొంచెం శాదస్తం ఉంది అనుకుంటే ఆలోచించి ఆర్డర్ పెట్టుకోండి. కొంచెం అయితే, ఎందుకంటే కొంచెం అలా అయినా మనం బయటికి ఫోటోకి తేడా ఉంటాం కదా, అలా కొద్దిగా కనిపిస్తాయి. యాస్టీజ్గా వచ్చేవి, కానీ కొంచెం అడ్జస్ట్ అయితే కొనుక్కోండి. ఇది చీర, ఇది చాక్లెట్ కలర్, దాంట్లో గోల్డ్ కలర్, ఇది కూడా పింక్ బార్డర్, ఇది త్రిబుల్ కలర్ బార్డర్ వచ్చి ఇదే వైలెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది. బార్డర్ చూసారు ఎంత బాగుందా. చీరలు చాలా బాగున్నాయండి. ఇవి చాలా కొన్నాను, ఈ 4 ఉన్నాయి. అంటే వీడియో కోసం ఉంచాను వీటిని, వీడియోలో చూపిస్తే ఎలా ఉంటాయి అని. ఓపెన్ చేయలేదే, చూపించానులేండి ఆల్రెడీ. ఇది కూడా పద్మ గారిదే. అస్తమాన్ చెప్తున్నాను కదా వెయిట్ లాస్ అవుతానండి, అందుకనే బ్లౌజులు కుట్టించట్లేదు అని. ఇదిగోండి ఇది బ్లౌజు, లేకపోతే మోడల్ కొట్టి కుట్టించేసి వీడియోలు చేద్దాను అనమాట. ఎన్ని చీరలని కుట్టుకుంటాం, వేస్ట్. బీరువాలు పట్టట్లేదు బాబోయ్, బట్టలు దాయలేకపోతున్నాం. డ్రై వాష్లకి సరిపోతుంది జీవితం అంతా నాకు. నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నా రోలింగ్ చేసేవాడికి ఆడికి సరిపోతున్నాను. అది అది ఇది ఒకటి. ఇవి మంగళగిరి, అలాగే ఇది కూడా మంగళగిరి. ఇవి 2 శారీస్ చేస్తూనే ఉంటాను, వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. ఇది కూడా ఇలా డిజిటల్ ప్రింటు. ఇది అచ్చం టసర్ చీరలాగా ఆ మోడల్లో వస్తుందండి. ఇది టసర్ చీరలకు ఇలాగే వస్తుంది మోడల్, కంచి బార్డర్ లాగా ఇచ్చాడు. ఇది పౌటంచు, ఇదిగోండి ఇదే పింక్ కలర్ బ్లౌజు. ఓకే, ఇది పౌటంచు. ఇది మరీ జెడ్ బ్లాక్ కాదు, బాగుంది, ఎలిఫెంట్ బ్లాక్ లాగా. మళ్ళీ ఇంకా దగ్గరగా చూస్తే వాళ్ళు బాగా డార్క్ గ్రీన్ అనిపిస్తుంది. బొగ్గు కలర్ నలుపు అయితే కాదండి, బాగుంది కదా. ఇది మంగళగిరి పట్టు చీర. ఇంక ఇక్కడి నుంచి మంగళగిరి హ్యాండ్లూమ్ చీరలో కొన్ని హ్యాండ్లూమ్ ఉన్నాయి, కొన్ని పట్టు ఉన్నాయి. ఇదిగోండి ప్రింట్ వేయించింది. ఇది మంగళగిరి కాటన్ చీరకి హ్యాండ్లూమ్ అంటాను నేను. కాటన్ అంటే ఇష్టం ఉండదు, కాటన్ వేరు హ్యాండ్లూమ్ వేరు, 2 రకాలు ఉంటాయి. ఇదిగోండి హ్యాండ్లూము అంటే నేత, మగ్గాల మీద నేస్తారు. ఇది పౌటంచు, సేమ్ అదే ఫుల్ ప్రింటెడ్ బ్లౌజు. ఓకే, ఇంక ఇది పెద్దగా ఓపెన్ చేసేది ఏమి లేదు దీంట్లో. బాగుంది కదా చీర. ఇదొకటి. ఇంక అన్నీ ఓపెన్ చేయాలంటే కష్టమైపోతాం, చేతులు నొప్పి పడుతున్నాయి. ఇది శారీ అంతా, ఇది పౌటంచు హ్యాండ్లూమ్ అనమాట ఇవి. ఇది బ్లౌజు, ఈ చుక్కలు వచ్చింది బ్లౌజ్ అండి. ఇది బాగుంది కదండి శారీ. ఇది పళ్ళు, ఎంత బాగుందో చీర. నాకు కూడా ఈ ప్రింట్ ఉంది, నాది డార్క్ కలర్. ఈ చూసినప్పుడు అనిపిస్తుంది, అప్పుడేమో కంగారు, మళ్ళీ నచ్చుతుంది, కానీ సేమ్ ప్రింట్ కదా, అందుకు సర్లే అని. ఇది కూడా హ్యాండ్లూము, ఇది కూడా హ్యాండ్లూమ్. ఎంత బాగుందో ఈ చీర. కల్నేత చీర అండి ఇది, ఆరెంజ్ అండ్ ఇదిగోండి ఈ కుచ్చులు ఏ కలర్ కనిపిస్తుందో ఆ కలరు కల్నేత.
ఇది పళ్ళు. ఇదిగోండి బ్లౌజ్కి ఓన్లీ బార్డరు, ప్లెయినే బ్లౌజు, హ్యాండ్కి మాత్రమే బార్డర్ వచ్చింది. కనిపించిందా? చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఇవి. చీరలు చాలా బాగుంటాయి. ఫస్ట్ టైం ఒక గంట ఎండలో, బాగా ఎండలో తిరగేసి ఎండలో వేసుకుని ఐరన్ చేయించేసుకుని కట్టేసుకోండి. 2 సార్లు ఇస్త్రీల మీద కట్టేసుకున్నాక డ్రైవర్స్కి ఇవ్వండి ఫస్ట్ టైం. అప్పుడు మీ ఇష్టం ఎలా వాడేసుకున్నా చీరలు సూపర్ ఉంటాయి. టెక్నిక్ అనమాట అది. మనమేమో కట్టేసుకుని నీళ్ళల్లో కొంతమంది సాదత్వం ఉంటుంది, ఇలా కట్టుకుంటే అలా నీళ్ళలో తడిపేస్తూ ఉంటారు. చీరలు పాడైపోతాయండి. ఇంతంత ప్రింట్లు వేయించుకుని అలా పెట్టుకుంటే పాడైపోతాయి కదా. ఇది పట్టు అండి. ఒకప్పుడు ఈ చీరలు ఎన్నంటే అన్ని ఇచ్చాను. ఇదిగోండి, ఇది పౌటంచు, చిన్ని డాట్, బొట్టు పిల్లల సైజు చిన్న చొక్క బ్లౌజు. దీనికి గోల్డ్ బార్డర్ లేదండి, పట్టు చీర. కాకపోతే పట్టు చీరలో కూడా పవర్ లూమ్ కాదండి, ప్యూర్ పట్టు. ఓకే, నేను పవర్ లూమ్లు కొనండి ఎక్కువ. నేను ఎక్కువ నాదంతా ప్యూర్ ఇష్టం. ఇమిటేషన్లు అంటే చిరాకు ఇంకా. అది ఇది శారీ అంతా భలే ఉంది. మంచి ఇంకు బ్లూ, నీలమందు బ్లూ చీర ఇది. ఓకే, మీకు కొంచెం కొద్దిగా తేడా ఉంటుందేమో కానీ అసలు సేమ్ చీరలో. ఈ పట్టు చీరలండి ప్రింట్ కాస్టే చాలా ఎక్కువ. అందుకు మీరు చూసి నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. ఇది నా అదే అయితే అయింది, ఉంటే ఉంది నాకు చీర. ఉంటే ఉంది, అయినా సరే కుదరదు. ట్రై చేశానండి, ప్లెయిన్ బ్లాక్లకి ప్రింట్లు వేయిస్తా ఉంటే నచ్చట్లేదు అసలు. ఈ ప్రింట్ వేయించాను, చాలా ప్లెయిన్లకు తెప్పించేసాను. దీన్ని చూసి ఇది పౌటంచు, ఇది శారీ అంతా. ఓకే, బ్లౌజు బొట్టు బిళ్ళల సైజు బ్లౌజ్. ఇది నా అదే నిజంగా ఇది నెక్స్ట్ వీడియోలు చేసినప్పుడు ఈ చీర కట్టుకుని వీడియో చేస్తాను. ఉంటే ఉన్నాయి చీరలు, ఏముంది, కలర్లు వేరు కదా. ఇదండి చీర. బాగుందా? చెప్పరే బాగుందని. ఇది కూడా హ్యాండ్లూమే. ఇది కూడా కలనచ్చారండి, కలి కనిపించినట్టుగా ప్రింట్. ఇది పౌటంచు. దీనికి చిన్న ఇలాగా ప్రింటెడ్ బ్లౌజు. బాగుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. ఓకే, కలనేత వచ్చిందండి. ఇది గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్, అదిరిపోయింది చీర. ఓకే, ఇవి నాకు నాది గ్రిప్లో ఉన్న చీరలు అనమాట. గమ్మున అవుతుంది చూపించడం నాకు అలవాటు. వీటికి చెప్పడం ఈజీ, చూపించడం ఈజీ. ఇది ద్రాక్ష గుత్తుల డిజైన్ అని ఎప్పుడు ఇది ఒక కస్టమర్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, పాత వీడియోల్లో తీసి నాకు మీరు తెప్పించినప్పుడు నాకే ఇవ్వండి మేడము అని. ఇంకా ఇవి ఎక్కువ కొందామన్నా దొరకట్లేదండి చీరలు. ఇది పౌటంచు, ఇలా లైన్స్ వచ్చి. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లౌజు సింపుల్గా, మరి బ్రైట్గా ఇవ్వకుండా. శారీ అంతా ఇలా ఉంటుంది. అదిరిపోలే పోలే, అదిరిపోలే. స్క్రీన్ షాట్. చాలా చాలా నచ్చేసింది చీర. రోజు చూపించామనుకోండి నచ్చవు, కొత్త కొత్తవారు వస్తూ ఉంటారు కదా, మధ్య మధ్యలో వేయాలి. ఇప్పుడు ఒకటి హ్యాండ్లూమ్ చీర చూపించాను కదా, ఇది అది ఒకటే ప్రింట్. ఇది పౌటంచండి. ఇదిగోండి బ్లౌజు. ఇది శారీ.
ఇది ప్యూర్ పట్టు చీరలండి, గోల్డ్ బార్డర్తో. అదిగో ఇలా ఉంటుంది చీర. ఓకే, స్క్రీన్ షాట్. అలాగే ఇది కూడా పట్టు చీర. ఇది ఇలా ప్లెయిన్ చీర, ఇలా లైన్స్ వచ్చి ఇంచుమించు 4-5 నెలల నుంచి చూపిస్తున్నాను అప్పుడప్పుడు మధ్యలో చీరలు, మంగళగిరి పట్టు చీరలో వెళ్ళా. ఇంక నాకు చీర వచ్చేసి ఇదిగోండి ఇది ఇలా ఉంటుంది. పట్టుకెళ్ళిపోయి ప్రింట్ వేయించాను, అంటే డబుల్ ఖర్చులు అయిపోతాయి కదా ప్రింట్లు వేయితే. ఇది పౌటంచ్ అండి, ఇంక పౌటంచ్కి ఏం వేయించలేదు. అలాగే బ్లౌజ్ కూడా ఏం వేయించలేదు. ఇలా ఉంటేనే దీని అందం. ఇది బ్లౌజు. ఇంకొప్పుడు దీనికి పోటీకి వస్తారనమాట ఈ చీర, అంత అందం వచ్చేసింది ప్రింట్ వేయించేటప్పటికి. ఓకే, బాగుంది కదా చీర. అదిగోండి మంచి మస్టర్డ్ అండి, చాలా అందంగా ఉంది. సిల్వరు ఈ లైన్స్ బార్డరు, ఇది చాలా రిచ్గా ఉందన్నమాట బార్డరు కదా. అది నన్ను ఏంటన్నారు ఓ ఫ్రెండు, ఇది మామూలు బుర్రేంటి అంట. అయ్య బాబు మీ మామూలు బుర్రేంటి అంటున్నారు. మరి ఏం చేయాలి, పాడేసుకుంటామేంటి బోల్ డబ్బులు పెట్టి కొనుక్కుని కదా. ఇది ఏదో మొహమాటానికి ఒక ఫ్రెండ్ ఎగ్జిబిషన్లో తగిలితే నాకేదో చీరలు దొరకలేనట్టు నేను వాళ్ళ దగ్గర ఈ చీరకి ఎక్కువ మనీ పెట్టి కొనుక్కున్నా, ఏదో ఎంకరేజ్ చేద్దామన్నట్టు. చీర వెళ్ళట్లేదు నాకు. ఇదిగోండి ప్రింట్ వేయించాను. నా చీరలే నాకు బోల్డ్ ఉండగా నేను ఎవరినో ఇది పళ్ళు, ఇలా పోచంపల్లి పళ్ళు డిజైన్ వచ్చిందని కొన్నాను అనమాట, బాగుంది కదా అని. ఇంకా మనకి అవ్వలేదు, తడిసి మోపు అయిపోయింది. ఇక ప్రింట్ వేయించేసాను. మరి చీర వెళ్ళాలంటే దీనికి ఏదోటి తాయిలం పెట్టాలి కదా, పెట్టేశాను అందుకు. అంటే వెరైటీగా కనిపించేటప్పటికి కస్టమర్ ఇదే చీర ప్లెయిన్గా చూపించినప్పుడు కంటే ఇప్పుడు నచ్చేస్తుంది చీర. ఇవాళ నేనైనా హ్యాపీగా కట్టేసుకుంటాను. అందం వచ్చేసింది, బాగుంది కదా. స్క్రీన్ షాట్. ఇవి అయితే ఎన్ని చీరలు ఇచ్చానో నాకే తెలియదండి మంగళగిరి. ఇది కూడా ఎంతమందో ఇప్పటికీ ఇంకా మెసేజ్లు పెడుతూనే ఉన్నారు ఈ చీర కోసం. అదిగోండి ఇది పౌటంచు, దీనికి కూడా చిన్ని డాటు బ్లౌజు. అదిగోండి ఇది బార్డరు, చేతికి బ్లౌజు కలంకారీ డిజైన్ వేయించాను. అసలు శారీ రెడ్ శారీ అండి ఇది. ప్రింట్ చూసారా ఎంత బాగుందో కదా, అద్భుతం. ఇలా ఏం చేస్తుంది పద్మ గారు, అన్నీ ప్లెయిన్ చీరలు కొనటం, అవి వెళ్ళకపోతే తర్వాత ఇలా ప్రింట్లు వేయించేయటం. అది ఇది చూడండి ఎంత బాగుందో. ఇది కూడా నేను నాకు గ్రీను, ఇది రెడ్ ఇక్కడ గ్రీన్ వస్తుంది. ఇలాగే నేను అంటే బార్డర్ ఇలాగే వచ్చింది. ఈ టెంపుల్ నేను పెట్టించానండి బ్లాక్ తోటి. దీనికి మొత్తం బ్లాక్ ఎందుకు, సరదాగానే నా చీర చూసి అడిగారు చాలామంది. పౌటంచి ఇది అలా వేయించి ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ వేయించాను. ఇది ఒక రకం ఫ్యాషను, బాగుంది కదా. పోలే అదిరిపోలే. అది చాలా నచ్చేసింది నాకు. ఉంది నా దగ్గర బ్లాక్, అది కానీ బ్లాక్ అది తీసుకుంటాను. నాది మెరూన్ కలర్ శారీ అండి, గ్రీన్ బార్డర్తో గ్రీన్ బ్లౌజు అయినెక్ కుట్టించుకున్నాను. చాలామంది అడుగుతారు అలా వేయించవచ్చు కదా పద్మగారని. నేను ఏం చేశానంటే బ్లాక్ బాగా లైక్ చేస్తున్నారనేసి బాగా ఎక్కువ వేయించేసాను బ్లాక్ చీరలు, 25-30 చీరలు ప్లెయిన్లు. అందుకే వాటిని సరదాగా 2 చీరలు ప్రింట్లు వేయిందాం. ఇది అలియా భట్ శారీ అండి, అలియా భట్. ఇది ఒకప్పుడు ఇచ్చాను చీరలు, వాటికంటే ఇవి ఇంకా క్వాలిటీ చాలా బాగుంది. ఇది పౌటంచు, కాస్ట్ ఉంటుందండి, ఇది తక్కువ రేట్లు కాదు. ఫుల్ రిచ్ పళ్ళు, రిచ్ బ్లౌజ్. ఇది నేను ఒళ్ళు తగ్గి బోట్ నెక్ కుట్టించుకుని కట్టుకుంటాను ఈ చీర. ఇది శారీ అంతా భలే ఉందే, మోడల్లా ఉంటాం అప్పుడు. అలాగే మళ్ళీ ఇక్కడి నుంచి మీకు సూపర్ నెట్ చీరలు అండి ఇవి.
వీటికి బ్లౌజులు ఉండవు, ఓన్లీ శారీస్ మాత్రమే వస్తాయి. మంచి పేస్టల్ కలర్లో, ఇంగ్లీష్ కలర్లు అంటారే, పేస్టల్ అంటే ఇంగ్లీష్ కలర్లు అంటారు. అదిగోండి చీర ఎలా ఉంటుంది, ప్యూర్ అనమాట, చాలా హెవీ క్వాలిటీ. ఈ సూపర్ నెట్కి జాతి లక్షణం ఏంటంటే చీర ఇలా పెండకూడదు, ఉరికి ఇలా నీళ్ళలో ముంచి వేయాలి. దీనికి బ్లౌజులు మనమే సెట్ చేసుకోవాలి. ఏదోటి ఉంటాయి మన దగ్గర. ఇదొక చీర, స్క్రీన్ షాట్ తీసుకోండి. వీటికి బ్లౌజులు ఏమి ఉండవు కాబట్టి ఇంతకంటే ఓపెన్ చేసి ఏముంటుంది. ఇదిగోండి ఇలా పళ్ళు, ఇది ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్, ఇలా బాగుంది. వీటికి బ్లౌజులు ఉండవండి. సూపర్ నెట్ శారీస్ ఇవి, ప్యూర్ సూపర్ నెట్, చాలా మంచి డిజైన్స్. ప్రతి చీరలో నాకు చీర నచ్చింది, ఏది కొనుక్కోను ఏది ఉంచుకోను. అది అలా ఉంటుంది డిజైన్, బాగుంది కదా, లైట్ కలర్ అండి. ఇవంతా మాత్రం మనకి ఇక్కడ ఎక్కడ దొరకలేని చీరలు, చాలా ప్యూర్ ఐటమ్. అందరూ కొనరు, కాస్ట్ ఉంటాయి బాగా, అందరూ ఈ చీరలు కొనరు, రేట్ ఎక్కువ పెట్టుకుని సూపర్ నెట్ అంత గమ్మున ఎవరు కొంటారులే అని. కానీ వీటి ప్రేమికులు కూడా చాలామంది ఉన్నారు, సూపర్ నెట్ చీరలు కట్టుకునేవారు. అదిగోండి అలా ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ వస్తుంది. లైట్ ఎల్లో షేడ్ వస్తుంది, క్రీమ్ కలరు ఎల్లో మిక్స్డ్ కింద. అది ఉందా, అదిగోండి బాగుందా. ఇది రిచ్గా పళ్ళు, ఇది నాదండి చీర, ఈ చీర నాది. ఊరికే చూపిస్తున్నాను మీకు, నేనే కడతాను. దీనికి బ్లౌజ్ సెట్ చేసుకుని లైట్ కలర్. నేనైతే దీనికి దీనిది ఏం బ్లౌజ్ వేస్తానంటే రాసిలకు బ్లౌజ్ వేస్తానండి. ఈ చీర అయితే నాదండి. చాలా కాస్ట్లీ చీరలు బ్లౌజులు ఉండవు, సూపర్ నెట్ హెవీ ప్రీమియం క్వాలిటీ. అంతేనా అంటారు, ప్రీమియం అంటే హైయెస్ట్ క్వాలిటీ. నాకు బాగానే వచ్చేస్తుంది అన్నీ చెప్పడం. ఇది పద్మ గారి చీర, సూపర్ నెట్ శారీస్ ఇవన్నీ. వెళ్ళిపోయి బాబు, ఈ పేపర్లు అన్నీ వెళ్ళిపోతే సగం పని వదిలిపోతుంది మనకి. అదిగోండి అసలు ఏమన్నా ఉన్నాయా ఈ చీరలు, అసలు ఇలా ఉంది. ఇందులో మనకు నచ్చిన కలరు బ్లౌజు ప్రింటెడ్ వేసుకోకూడదండి, ప్లెయిన్ వేసుకుంటేనే దీని అందం. నేను ప్లెయిన్ బ్లౌజే పెట్టుకుంటా. ఓకే, ఇంతవరకు సూపర్ నెట్ శారీస్. అవును, మీరు ఇక్కడ ఉండండి. ఇంకిక్కడి నుంచి ఇది మంగళగిరి పట్టు చీర. కన్వీనియంట్గా ఇది మంగళగిరి పట్టు చీర అండి. ఇది పళ్ళు బ్రైట్ కలర్, ముదురు రంగు, బాగా ముదురు రంగు ఇష్టం అన్న వాళ్ళకి బాగుంటుంది చీర. ఇది బ్లౌజు ప్లెయిన్, అది పళ్ళు. ఓకే, కంచి బార్డర్తో ఇదోటి. శారీ అంతా ఇలా ఉంటుంది, భలే ఉంది. ఇది చాలామంది అంత రేటు పెట్టి కొనుక్కుంటాం కదా, ముదురు రంగు అయితే బాగుంటుంది మేడం కొంచెం ఆంటుంది అంటారనమాట. అలాంటి వాళ్ళకి ఈ చీర. ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ ముదురు రంగులు కట్టుకునేవారు నాకు. అది సంగతి. బాగుందా? ఓకే, ఇది చీర అండి. ఇంకిక్కడి నుంచి ఇదేదోనంట క్రష్ టిష్యూ అంట, క్రష్ మీద టిష్యూ చీర, ఒక వెరైటీ. సరదాగా కొన్నాను 2 చీరలు ఇవి. ఇది పళ్ళు, ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇచ్చాడు ఇలాగా. అంటే దీనికి లైనింగ్ కూడా తనే ఇచ్చాడు, మనం ఇచ్చి లైనింగ్ సెట్ అవ్వదని. ఇది లైనింగ్ అండి, ఇది బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్కి ఇంకేం బార్డర్ లేవు, ప్లెయినే, పైపింగ్ వేసుకోవటమే. పళ్ళు ఇలా ఉంటుంది. శారీ అంతా
ఇది గోల్డ్ కలర్ అండి, పెళ్లి కూతుర్లకి అలాగా బాగుంటుంది. ఇది బార్డర్. ఇంకొక వీడియోలో చూపించాను ఈ చీరలో నాయే అని చెప్పి. అదిగోండి మెరూన్ ఒకటి, బ్లూ ఒకటి, ఇది బ్లాక్. అదిగోండి అది పౌటంచు. ఇదిగోండి ఈ సెల్ఫ్ డిజైన్ బ్లౌజు. దీనికి వారన్ పైపింగ్ కూడా వచ్చిందండి. శారీ అంతా ఇలా ఉంటుందండి. ఇది సెమీ టసర్ శారీ అండి. బార్డర్లో ఇలా ఎంబ్రాయిడరీ లాగా ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఓకే, బార్డర్ అటాచ్ చేసాడేమో అనుకున్నాను కానీ కాదు. స్క్రీన్ షాట్. ఇంక ఇక్కడి నుంచి వెళ్తే ఢాకా కాటన్ అని చెప్పాను కదా, ఇవి శారీ అంతా ఇలా ప్లెయిన్ ఇలా వస్తాయి మొత్తం, ఇలా రకరకాల పువ్వులతో. ఇది మాత్రం పౌటంచు, లోపల బ్లౌజ్ ఉంది కాబట్టి మీకు అలా చూపిస్తుంది కలర్. అదిగోండి అది పౌటంచు. అది బాగుందే. ఇది పౌటంచు, ఏం కనిపించట్లేదు. ఇది బ్లౌజ్ అండి దానికి. శారీ అంతా ఇలా ఉంటుంది, ఇలా. ఎంత బాగుందో కదా. ఇవి మామూలు చీరలు కాదు, ఇదంతా ఇలా వర్క్, సెమీ లెనిన్ టిష్యూ. అది పౌటంచు, గోల్డ్. బాబా పట్టలేవు చేతుల్లో, జారిపోతున్నాయి. శారీ అంతా ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్కి వచ్చేసి వెనకాల వీపుకి వర్క్ ఉంటుందండి. అదిగో వీపుకి వర్క్ ఉంటుంది. ఇంకో వీడియోలో చూసితే మీకు తెలిసిపోతాయి ఈ చీరలో. బాగుంది కదా. ఇది చీర. అలాగే ఇది కూడా మీకు టిష్యూ లెనిన్ అనుకోవచ్చు, మెత్తగా ఉంటాయి ఈ చీరలో. ఇది టిష్యూ లెనిన్ అండి. ఇది కూడా ఈ చీర ఎంత బాగుంటుందో. ఇదిగోండి ఇది బ్లౌజు, ఇది పౌటంచు. భలే ఉన్నాయి ఈ చీరలో. అదిగోండి ఇవి మనం కావాలంటే ఇలాంటి ప్రింట్లు వేయించుకోలేము ఈ చీరలకి. అదిగోండి వీవింగ్లోనే ప్రింట్, ఇది పైన వేసిన ప్రింట్ కాదు. ఇలా ఇదో చీర. ఇవి టిష్యూ లెనిన్లు మెత్తగా భలే ఉంటాయి ఈ చీరలు. ఎప్పుడైనా వేసవికాలం కట్టుకోవచ్చు, వర్షాకాలం కట్టుకోవచ్చు. ఇది కూడా అంతే, బార్డర్లో ఇలా వస్తుంది. ఇది పౌటంచు వస్తుంది. ఇలాగా లోపల డిజైను బ్లౌజ్ అనమాట. ఇది బ్లౌజ్ వస్తుంది, చేతికి బార్డర్ వచ్చి చిన్న మొగ్గలం. ఓకే, ఇది చీర. బాగుంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఒకటి టిష్యూ చూపించాను కదా, 2 చీరలు కొన్నానని. అందులో ఇది ఒక కలర్, లైట్ అటు గ్రీను ఇటు గోల్డ్ కింద మిక్స్డ్ సిల్వర్ లాగా ఇలా ఉంటుంది చీర. బాగున్నాయి చీరలన్నీ తీసుకున్నాను. ఇంక ఇది కూడా మీకు ఏమంటారు, ఇవన్నీ కూడా నేను ఎక్కువ లెనిన్లు, చందేరీలు, టిష్యూలు అవే కొన్నాను కదా. ఎంత బాగుంది చీర. అదిగోండి చీర వైలెట్ కలరు, పళ్ళు బార్డరు గ్రీన్, బ్లౌజ్ కూడా గ్రీన్. అదిగోండి బ్లౌజ్. ఇదేమో హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది కింద కుచ్చిళ్ళలో. మిగిలిందంతా 1 మీటర్ వరకు, 1.5 మీటర్ వరకు ఇలా ఫుల్ వస్తుంది. అది కల భలే ఉంది కలరే. ఈ కాంబినేషన్ బాగుంది. ఫస్ట్ కలర్ అంటే నిమిషాల మీద మారిపోయిందండి ప్రభుత్వం. చల్లటి వాతావరణం వచ్చేసి మనసుకి ఎంతో తెలియని ప్రజెంట్ వచ్చేసింది. రాజకీయాలు మాట్లాడకూడదేమో కానీ
హ్యాపీనెస్ని షేర్ చేయొచ్చు, పర్వాలేదు. ఇదిగోండి, ఇది జూట్ లెనిన్, జరీ వచ్చి బార్డర్ పైన కింద, ప్లెయినే బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది. స్క్రీన్ షాట్. ఇది కూడా అంతే, ఎక్కువ అయ్యే చీరలు. ఇదిగోండి పౌటంచు, భలే ఉంది, చాలా స్టైల్గా ఉన్నాయి ఈ చీరలు. ఇది బ్లౌజు, ఇది శారీ. బాబా భలే ఉంది. ఓకేనా? ఇప్పుడు వైలెట్ చూపించాను కదా, అందులో ఇది ఒక కలరు, గ్రీన్ మస్టర్డ్. చీర అంతా ఇలా ఉంటుందండి. ఇది బార్డరు, సేమ్ ఇదే పళ్ళు, సేమ్ ఇదే ప్లెయిన్ కలర్ బ్లౌజు. అది ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది, గ్రీన్. తెలిసింది కదా అలా. ఓకే, ఇంకెందుకంటే ఓపెన్ చేయటానికి ఓపిక లేదు. ఫస్ట్ చీరలో ఆల్రెడీ చూసాం కదా ఈ మోడలు అని చూపించట్లేదు. ఓకే, అదొకటి. ఇవన్నీ కూడా ఇలా లైట్ కలర్, క్రీమ్ కలర్ ఇలా ఉంటుంది చీర. ఎదుగు ఇలాగా గోల్డ్ కూడా వస్తుందండి, బుట్టి. ఇది పళ్ళు, పళ్ళుకి ఏదైతే ఇలా బుట్టి వచ్చిందో ఇలాగా, ఇదే గ్రీన్ బ్లౌజు. కంగారు వచ్చేసింది. అది బాగుంది కదా. అడుగుని బ్లౌజ్ ఉన్నందుకు బ్రైట్గా కనిపిస్తుందండి ఇది చీర. ఇలా ఉంటుంది చీర అంతా. మామూలుగా లేవు బాబు చీరలు, ఎంత బాగున్నాయో. ఇదిగోండి, ఇది చీర అంతా ఇలా మొగ్గొచ్చి ఇలా ఈ కలర్ ఉంటుంది. ఎంత బాగుందో ఫీల్ అంటే, ఇంకా చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇలా ఆవులు దోళ్ళలో పళ్ళు వస్తుంది డిజైన్, దానికి అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. భలే ఉంది. ఓపెన్ చేయకుండా చూపితే ఇలాగా ఇంచుక నలగో చీరలో. ఇప్పుడు నాకు ఇప్పుడు ఏమైంది, తర్వాత ఉంది, ఇప్పుడు సాయంత్రం దాకా పనే ఉంటుంది. ఇది చందేరి శారీ అండి. ఇది ఇలా ఉంటుంది, లైట్ కలర్, పళ్ళుకి ఇలా కుచ్చులు వచ్చినాయి. ఇదిగోండి, ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్. భలే ఉంటాయి, మెత్తగా ఉంటుంది చీర, అసలు కట్టుకున్నట్టు ఉండదండి. ఇవేనండి శారీసు. మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నా ఛానల్ కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియచేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానని తెలియచేస్తున్నానండి. నమస్తే అండి.